ఇస్తున్నాను. ఇందాక మన కీర్తన గ్రంథంలో ఏ మాట మాట్లాడుకున్నాం? యథార్థ హృదయం కలిగిన వాడు ఎలా ఉంటాడు? తన పొరుగువానికి కీడు చేయడు. దావీదును అనేక మార్లు చంపాలని చూశాడు సౌలు. ఎన్నిసార్లు చంపాలని చూస్తున్నా దావీదు క్షమించి విడిచిపెట్టేస్తున్నాడే తప్ప కీడుకు ప్రతి కీడు చేయాలనుకోలేదండి. కీడుకు ప్రతి కీడు చేయాలనుకోలేదు. అందుకే అతనిలో ఉన్నటువంటి ఆ నైతిక విలువను మెచ్చి సౌలు, ఎవరైతే దావీదును చంపాలని చూశాడో ఆ సౌలు తన నోటితో ఏం మాట్లాడుతున్నాడో చదవండి. సౌలు దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతిని అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవే. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని నీవు వెల్లడి చేసితివి. ఒక మనిషి మనకు నాశనాన్ని చెయ్యాలని చూసినా, మనల్ని చంపాలని చూసినా, ఆఖరికి ప్రాణం తీయాలని చూసిన వ్యక్తిని కూడా ఏమండి నైతిక విలువతో ఏం చేశాడు దావీదు? క్షమించేశాడు. క్షమాగుణం ఇది దావీదులో ఉన్నటువంటి గొప్ప నైతిక విలువ. పిల్లరా, అందుకే అంటున్నాడు, నీవు నాకంటే నీతిపరుడు అంటున్నాడు సౌలు. ఏమండి చాలు, నీవు నాకంటే నీతిపరుడు. ఏమండి ఒక శత్రువుతో ఈ మాట అనిపించుకోగలిగాడనంటే దావీదులో ఉన్న ఆ క్వాలిటీ, ఆ నైతిక విలువ ఏంటో తెలుసా? క్షమాగుణం, ప్రేమ, పొరుగువానికి కీడు చేయకూడదనే తాత్పర్యం. ఇలాంటివి ఎన్నో నేర్పుతుందండి బైబిల్. నైతిక విలువలు నేర్పుతుంది బైబిల్.